నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలి. శెట్టిపల్లికి సంబంధించి పట్టాలు త్వరితగతిన లబ్ధిదారులకు అందించాలి. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉచిత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 సఖీ వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ అందిస్తుంది. తిరుపతిలోని 10వ డివిజన్ పరిధిలో 35వ రేషన్ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి, శ్రీవారి ఆలయం నుంచి సారె ఊరేగింపు, ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు, టీటీడీ సిబ్బంది నూతన వస్త్రాల సమర్పణ. పరివర్తన తీసుకువచ్చే దిశగా ఖైదీలకు ఉపాధి కల్పన, సత్ఫలితాలనిస్తున్న చిత్తూరు జిల్లా జైళ్ల శాఖ అధికారుల కార్యాచరణ. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో ఒకటైన చక్రతీర్థ ముక్కోటి నేడు అత్యంత ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చిన సారితో అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించగా టీటీడీ సిబ్బంది నూతన వస్త్రాలను సమర్పించారు. శ్రీవారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థంలో చక్రతీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతోషించి శంఖుచక్ర గదాభూషితుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్ధానమయ్యారు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తర్వాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తుల రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసి ఉన్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్తతీర్థాల్లో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా చెప్పబడింది. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలసి ఉన్న సప్తగిరుల మీద దక్షిణ భాగంలో మహాపవిత్ర తీర్థమైన చక్రతీర్థం ఉంది. ప్రతి ఏడాది తమిళ కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది. నేడు ద్వాదశి కావడంతో ఉదయం 9 గంటలకు స్వామివారు అర్చకులు, పరిచారకులు, ఆలయ సిబ్బంది, భక్తులు మంగళ వాయిద్యాలతో ఆలయం నుండి ప్రదక్షిణగా చక్రతీర్థానికి వచ్చారు. చక్రతీర్థంలో వెలసి ఉన్న శ్రీ చక్రతాళ్వారు వారికి, నరసింహ స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. అనంతరం టీటీడీ తరపున సమర్పించిన వస్త్రాలను స్వామి అమ్మవార్లకు అలంకరించి ప్రత్యేక హారతి నివేదించారు అర్చకులు. అభిషేక కార్యక్రమం పూర్తవడంతో తిరిగి ఊరేగింపుగా స్వామివారు శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. நாளை தொட்ட கண்ணன் பெண் போக ஓலாம் செய் ఓకే.
ప్రతి ఏటా టీటీడీ ఎంతో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తూ ఉండడంతో చక్రతీర్థానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానానికి అఖండ 2 త్రిశూలం చేరుకుంది. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానానికి సోమవారం బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షులు జగన్ అఖండ 2 సినిమా విజయవంతం కోసం శైవ క్షేత్రాల సందర్శన యాత్ర చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాలో బాలకృష్ణ చేతపట్టిన త్రిశూలం, వాడిన జీపును తీసుకువచ్చారు. పంచభూతలింగాలను దర్శిస్తామని తెలిపారు. సనాతన ధర్మం గురించి తీసిన గొప్ప చిత్రమని, ఇది అఖండ విజయం సాధించాలని ఈ సందర్భంగా ఈ యాత్ర చేపట్టామన్నారు. గతంలో కూడా శాతకర్ణి చిత్రం సమయంలో విచ్చేసి హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ సినిమా అఖండ విజయం సాధించడం తథ్యమన్నారు. 60వ సంవత్సరంలో కూడా 20 సంవత్సరాల యువకుడిలా బాలకృష్ణ నటిస్తున్నారని, ఆయన విజయ పరంపర నిరంతరం కొనసాగాలని రెడ్డివారి గురవారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన దైవం నందమూరి బాలకృష్ణ గారు తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప చిత్రాలు, సంచలన విజయాలు సాధించారు. అఘోరాగా సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి అఖండ తాండవం, బోయపాటి గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సంచలన చిత్రం ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మా బాలకృష్ణ గారికి, బాలకృష్ణ గారిని ప్రేమిస్తున్న ప్రతి అభిమానికి, ఆ చిత్ర యూనిట్కి, ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ త్రయంబకేశ్వరం, శ్రీశైలం, అలాగే వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత ఆ పంచభూతాలు ప్రపంచానికి పంచభూత సమ్మేళనమే ఈ మన ప్రపంచం కదా, కాబట్టి ఈ పంచభూత లింగాలని దర్శించుకొని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ చిత్ర యూనిట్కి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయకుని స్వామి ఆశీస్సులు తీసుకొని అన్ని విఘ్నాలు తొలగిపోయి డిసెంబర్ 5 అఖండ తాండవం విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుంది. అలాగే పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కొరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మాకు ఈ కార్యక్రమానికి మా సుధాకర్ గారు, గురువారెడ్డి గారు, అలాగే కిట్టు గారు, బాలాజీ గారు, మరికొంతమంది సుబ్బయ్య గారు, నాగరాజు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మమ్మల్ని ఆత్మీయంగా పిలిపించి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించడం, ఆ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం మాకు నిజంగా ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే కాళహస్తీశ్వరుని ఈశ్వరుని ఆ వాయులింగేశ్వరుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే గనక మొత్తం మనకు అన్ని సర్వ రోగాలు, సర్వ దృష్టి అన్ని పోయి సినిమాకి అఖండ విజయం తాండవం అవుతుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. ఇది పూర్తి చేసుకున్న తర్వాత కాంచీపురం, అలాగే చిదంబరం, అలాగే జంబుకేశ్వరం, అలాగే అరుణాచలం శివ దర్శనాలను పూర్తి చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాగే పంచారామ క్షేత్రాలను కూడా అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా జిల్లా అమరలింగేశ్వర స్వామి నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఈ కార్యక్రమం 11వ తారీఖు వరకు ఉంటుంది. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి కోసం భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర చేసాం. ఆ రోజు కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం తీసుకున్నాం. అఖండ విజయం సాధించింది. ఇక్కడ హోమం కూడా ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇంత గొప్ప పుణ్యక్షేత్రానికి రావడం, బాలకృష్ణ గారు 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల వయసు వారి కంటే ఎక్కువ ఎనర్జీతో అభిమానులు సంతోషపెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూ చలిలో సైతం లెక్క చేయకుండా, కాళ్ళల్లో చెప్పులు లేకుండా హిమాలయాల్లో దాదాపు 85-90 రోజులు షూటింగ్ చేసి సినిమా 155 రోజుల పాటు
నిష్టగా ఈ సినిమాని చేశారు. ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మం సగర్వంగా గొప్పగా చెప్పుకునే ఒక గ్రంథం అఖండ తాండవం అవుతుంది. సుభిక్షంగా వర్ధిల్లాలని ఆ అఘోర నుదుటి మీద పెట్టే విభూది లాంటిది మన అఖండ. దేశం గొప్పదా, ధర్మం గొప్పదా అంటే దేశాన్ని కాపాడే, దేశాన్ని నమ్మే ఆ ధర్మమే గొప్పదని చాటే గొప్ప చిత్రం అఖండ. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చూపించాలి. సనాతన ధర్మం గురించి ఇది ఒక సంచలనంగా మారబోయే సినిమా. బాలకృష్ణ గారి నట విశ్వరూపం డిసెంబర్ 5 చూస్తాం. అఖండ రుద్రాయ శివాయ నమః. గౌరవ ప్రముఖ సినీ నటులు పద్మభూషణ్ అయినటువంటి మా యొక్క అభిమాన నటులు దైవ సమానులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి అఖండ విజయవంతం కావడం కోసం మరి బాలయ్య గారి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సోదరులైనటువంటి మన జగన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శైవక్షేత్రాల సందర్శన పేరుతో ఈరోజు మన శ్రీకాళహస్తి ఆలయానికి రావడం శుభపరిణామం, స్వాగతిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అఖండ ఉన్నప్పుడు కూడా నందమూరి బాలకృష్ణ గారు మన యొక్క ఆలయానికి వచ్చి పూజలు జరుపుకొని వెళ్ళి అది బ్రహ్మాండమైనటువంటి హిట్ అవడం జరిగింది. మరి అన్ని విషయాలు మన జగన్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు అఖండ 5వ తారీఖు రిలీజ్ కాబోతా ఉంది. అది ఒక సనాతన ధర్మాన్ని పెంచే విధంగా, అందరిలో మమేకమయ్యే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆ యొక్క సినిమా రిలీజ్ కాబోతా ఉంది. మరి దేశానికి ఒక మార్గదర్శకంగా ఒక పాటింపు పాటించే విధంగా, సనాతన ధర్మానికి ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా వారు చేస్తున్నటువంటి చిత్రాన్ని మంచి సూపర్ హిట్ కావాలని, అభిమానులంతా ఆదరించాలని, అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనామ ఆశీస్సులు నందమూరి బాలకృష్ణ గారికి పుష్కలంగా ఉండి, వారు 50 ఏళ్ల నట జీవితంలో ఎన్నో పౌరాణిక సాంప్రదాయమైనటువంటి మన సమాజ దృక్పథం కోసం పాటుపడుతున్న చిత్రాలను ఎన్నో వారు తీయడం జరిగింది. దాంట్లో భాగంగా అఖండ గతంలో తీసుకుంటే కూడా ఎన్నోసార్లు సింహాపుడు కూడా విజయోత్సవం ముందే ఇక్కడికి రావడం జరిగింది. దానవీర మన శాతకర్ణ, బోధిపుత్ర శాతకర్ణ అనే ఒక చిత్రం ద్వారా ఇక్కడ మనం హోమం చేయడం జరిగింది. తర్వాత వారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభోత్సవం కూడా రావడం జరిగింది. మనకు ఆ విషయాలంతా కూడా తెలుసు. వారు శ్రీకాళహస్తీశ్వరుడు అంటే ఎంతో కొలిచేటటువంటి ఒక మహా వ్యక్తి. మరి అటువంటి మహానుభావుడు చిత్రం బ్రహ్మాండంగా విజయవంతం కావాలని, మంచి స్థాయిలో ముందుకు పోవాలని, అభిమానులంతా ఆదరించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనామ ఆశీస్సులు కవి వైకుంఠరాయ వెంకటేశ్వర దీవెనలు వారికి ఉండి 60 ఏళ్ల వయసులో కూడా మరి 40 యువకుడుగా మరి ఆయన వేస్తున్నటువంటి ఈ శ్రీశైలం తిప్పే విధానం అదంతా కూడా ఎవరు చేయలేని విధంగా ఉంటుంది. అన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అదే సేవా మార్గంలో కూడా క్యాన్సర్ ఆసుపత్రిని 2 రాష్ట్రాల్లో నడుపుతున్నటువంటి ఒక సేవా దృక్పథం కలిగినటువంటి మహానాయకుడు అయినటువంటి నందమూరి బాలయ్య గారికి అన్ని విధాలా ఉండాలని కోరుకుంటూ జై అఖండ విజయవంతం కావాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నందమూరి బాలయ్య గారి అభిమానులు, నందమూరి అభిమానులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి జగన్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై అఖండ. ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నేరాల వైపు మరలకుండా చేయాలనే జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆలోచనలు సత్ఫలితాలనిస్తున్నాయి. చిత్తూరు జిల్లా జైళ్ల శాఖ చేపట్టిన పెట్రోలు బంకుల ద్వారా ఖైదీలకు ఉపాధి కల్పన వారి పాలిట వరంగా మారింది. జైళ్ల ఆదాయం పెంచుతూ వారి సంక్షేమానికి దోహదపడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రారంభమైన పెట్రోలు బంకు వాహనదారులకు కొలతలతో పాటు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ను అందిస్తూ పెట్రోలు బంకు ఆదాయాల్లో ముందుకు సాగుతోంది. వచ్చే లాభాల్లో ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పెట్రోలు బంకులో ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు 200 రూపాయలు వారికి వేతనం అందిస్తున్నామన్నారు. వారి ఖాతాలోకి నేరుగా జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో త్వరలోనే పలమనేరులో కూడా పెట్రోలు బంకును ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి. నేను జిల్లా జైలు సూపర్గా పనిచేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సహకారంతో మరియు డీజీ గారు, ఐజీ గారు మరియు డిఐజీ గారితో మేరకు ఖైదీలకు రిహాబిలిటేషన్ మరియు ఇంటిగ్రేషన్ ప్రోగ్రాం నిమిత్తం మన ఉన్నతాధికారుల శ్రమతో కృషితో ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో పెట్రోల్ బంక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ పెట్రోల్ బంక్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖైదీలకు రిహాబిలిటేషన్ చేయడం కోసం వాళ్ళకి వర్క్ ఎన్విరాన్మెంటు
మరియు వాళ్ళకి సెల్ఫ్ సస్టైన్ బయట రిలీజ్ అయిన తర్వాత సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి వీలుగా వాళ్ళకి వర్క్ నేర్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ పెట్రోల్ బంకులు తయారు చేయడం జరిగిందండి, ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. మా పెట్రోల్ బంకులో 100% ప్యూర్ క్వాంటిటీ మరియు క్వాలిటీ 100% ఉంటుందండి. అందుకే మా పెట్రోల్ బంక్స్ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయినాయండి. ఈ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు మ్యాక్సిమం 6 ఖైదీలు పనిచేస్తారండి. వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా పనిచేస్తారు. వాళ్ళ సెలక్షన్ విషయంలో కూడా ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తామండి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పిస్తామండి. పెట్రోల్ బంక్లో పనిచేసే ఖైదీలకి వేజెస్ ఇవ్వడం కానీ, పేరోల్ ఫర్ల విషయంలో కానీ, వాళ్ళకి ప్రత్యేకమైన రెమిషన్ విషయంలో ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందండి. అదేవిధంగా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవ్వడం కోసం, సమాజంలో మళ్ళీ తిరిగి రీఇంటిగ్రేట్ అవ్వడం కోసం ఇది ఎంతో వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఈ విషయంలో మా ఉన్నతాధికారులు అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా డిఐజీ రవికిరణ్ గారు కానీ, రవికిరణ్ సార్ గారు కానీ, ఐజీ శ్రీనివాసరావు గారు కానీ, మా డీజీ గారు అంజనీ కుమార్ గారు కానీ అందరూ కూడా 100% మాకు సహకరించి ఈ పెట్రోల్ బంకులు అత్యంత లాభదాయకంగా వెళ్ళేలాగా, లాభదాయకంగా ముందుకు వెళ్ళేలాగా, అదేవిధంగా ఈ దీనిలో వచ్చిన లాభాలతో ఖైదీలకు తిరిగి వచ్చిన లాభాలన్నింటినీ కూడా ఖైదీల సంక్షేమార్థం ఖైదీల కోసం ఉపయోగిస్తున్నామండి. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి. మన రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి. మా దగ్గర డిస్ట్రిక్ట్ జైల్లో మా దగ్గర ఉన్న పెట్రోల్ బంకులు కూడా 4 లైఫర్స్ పనిచేస్తున్నారండి. ఆ లైఫర్స్ కూడా వాళ్ళకి పర్ డే 200 రూపీస్ పేమెంట్ చేస్తామండి. శాలరీ ఇస్తాము, మంత్లీ శాలరీ ఇస్తాము. అదేవిధంగా వాళ్ళకి రెమిషన్ కానీ, పరోలో కానీ వాళ్ళు ప్రత్యేకమైన చూపించడం జరుగుతుందండి. వాళ్ళెంతో బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాన్ని మళ్ళీ తిరిగి ఉన్నతంగా స్థాపించడానికి, మళ్ళీ సమాజంలో సక్సెస్ఫుల్గా మరియు ఈ నేరం వైపు మరి తిరిగి రాకుండా చేయడం కోసం మేము చేసిన ప్రయత్నంలో ఇది భాగమండి. ఈ రిహాబిలిటేషన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది సొసైటీలో ఈ భాగంలో మేము తీసుకోవడం జరిగిందండి. ఇది సహకరించిన మా ప్రభుత్వం వారికి, అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులందరికీ కూడా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. దానికి శిక్ష పడిన ఖైదీలు, లాంగ్ టర్మ్ శిక్షణ పడిన లైఫర్స్ మరియు లాంగ్ టర్మ్ శిక్షణ పడిన ఖైదీలని 1/3 సెంటెన్స్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన, జైల్లో ఉన్న సత్ప్రవర్తన గమనించిన తర్వాత ఒక కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళని ప్రిజన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిజన్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరైతే సెక్యూరిటీ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మానసిక పరంగా కానీ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్రోల్ బంకులో పనిచేయడం వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి రోజుకి 200 చొప్పున నెలకి వేజెస్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా రెమిషన్లో వాళ్ళకి రెమిషన్ ఇవ్వడం జరుగుతుందండి. పేరోల్ పనుల్లో వాళ్ళు ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. వాళ్ళకి ఈ కమిటీకి అధ్యక్షత వహించి డీజీ గారు, ఐజీ గారు, డిఐజీ గారు, సూపరింటెండెంట్ సంబంధించిన జైలు సంబంధించిన ఉన్నతాధికారులు ఒక కమిటీకి ఏర్పడి మెడికల్ ఆఫీసర్లు సహా వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్య పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళ జైల్లో ఉన్న ప్రవర్తన బట్టి జైల్లో ఉన్న సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్రోల్ బంక్ సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. అదే దామచేరు సార్, దామచేరు నుంచి కడపకు పోయినాము శిక్షపడి. అటు నుంచి గౌతమ్ జైలుకి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ పని చేసుకుంటున్నాము. కుటుంబ అవసరాలకి డబ్బులు తీసుకుంటాము. ఇది సరిపోతున్నాయి. నా పేరు ఏలుమలై, మా ఊరు నగిరి. నేను ఒక హ్యాపీ కేసులో జైలుకి రావడం అయింది. వచ్చినప్పటి నుండి ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళుగా జైల్లో ఉన్నాను. జైలు వారు నాకు ఓపెన్ జైల్లో బయట తీసి పెట్రోల్ బంక్లో పని కల్పించారు. అలా పని చేసుకుంటూ పెట్రోల్తో ఉన్నాను. ఏదో ఇక్కడ చేసేదాని వలన ఏదో శాలరీ ఇస్తున్నాను. శాలరీ ఇంటికి కొంచెం ఆర్థికంగా కొంచెం సహాయపడుతూ ఉన్నాం మేము. అందువలన మేము కూడా ఈ కష్టాలు అంతా వస్తాయి. అందరితో హ్యాపీగా జీవించాలని నేను కూడా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. మల్లిమడుగు రిజర్వాయర్ నిండడంతో ముందు జాగ్రత్తగా గేట్లు ఎత్తివేయడంతో స్వర్ణముఖిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలో స్వర్ణముఖి నది వంతెనను తాకుతూ పరుగులు తీస్తోంది. 7,316 క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. అయితే సుమారు 10,800 ఎకరాలకు అధికారికంగా సాగునీరు అందిస్తున్న చెంబేడు కాలువకు నీటిని సరఫరాను ఆపివేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. చెరువుల్లో చేరిన నీరు వృధా పోకుండా కాపాడుకోవాలని సూచించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేణిగుంటలో నిరాహార దీక్ష చేపట్టారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ మంగళవారం రేణిగుంటలోని క్రూ లాబీ ఎదుట 48 గంటల పాటు నిరాహార దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐఎల్ఆర్ఎస్ఏ బ్రాంచ్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ 6 డిమాండ్లను ప్రస్తావించారు. లోకో పైలట్లకు, అసిస్టెంట్ లోకో పైలట్లకు 4 నైట్ డ్యూటీలు బదులు 2 నైట్ డ్యూటీలు మాత్రమే వేయాలన్నారు. డిఏ 50% పెరిగినందువల్ల ఇవ్వవలసిన 25% రన్నింగ్ అలవెన్స్ పెంచాలన్నారు. లోకో పైలట్లను, అసిస్టెంట్ లోకో పైలట్లను హెడ్ క్వార్టర్స్ నుండి డ్యూటీకి వెళ్లిన తర్వాత 36 గంటల లోపల తిరిగి వారి హెడ్ క్వార్టర్స్ కు చేరుకునే విధంగా చేయాలన్నారు. పీరియాడికల్ రెస్ట్ 46 గంటలు ఉండే విధంగా చూడాలన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో 70% మైలేజ్ పై రిడక్షన్ ఇస్తూ మహిళా లోకో పైలట్లకు, అసిస్టెంట్ లోకో పైలట్లకు రన్నింగ్ రూమ్ లో తగిన సదుపాయాలు కేటాయించాలన్నారు. ఈ దీక్షలో డివిజనల్ సెక్రటరీ జయరాం, డివిజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, సికేవి రామకృష్ణ, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ రామకృష్ణ, ట్రెజరర్ రవీంద్రబాబు, అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి, లోకో పైలట్లు మరియు అసిస్టెంట్ లోకో పైలట్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తమిళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించనున్న చుక్కాని ఉత్సవంలో భాగంగా తాళవృక్షానికి విశేష పూజలు జరిపారు. సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి తాళవృక్షాన్ని నిలబెట్టి చుక్కాని ఉత్సవానికి సిద్ధం చేశారు. పురాతన పురాణ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా జ్వాలాతోరణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణం ఉత్సవానికి ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం రాత్రి నిర్వహించబోయే శ్రీకాళహస్తి ఆలయంలోని కుమారి మంగళ మండపం చొక్కాని ఉత్సవ నిర్వహణకు తాళవృక్షాన్ని సిద్ధం చేశారు. తాళవృక్షాన్ని నిలబెట్టడానికి అనువైన గుంతను ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో తాళవృక్షానికి విశేష పూజలు చేపట్టారు. కలశస్థాపన పూజలు జరిపి తాళవృక్షాన్ని శుద్ధి చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ దేవస్థానం ఆధ్వర్యంలో తాళవృక్షాన్ని నిలబెట్టారు. తాళవృక్షం చుట్టూ తాటి ఆకులను చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రాత్రి విశేష పూజల అనంతరం జ్వాలాతోరణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు జ్వాలాతోరణాన్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దిత్వా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న నీటి వల్ల చిట్టతూరు ఏరు ప్రమాదకరంగా మారింది. ఈ ఏటిలో ప్రవాహం ఎక్కువైతే ఇంచుమించు 18 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. తెలుగుగంగ కట్ట రాకపోకలకు అనుకూలంగా ఉండడంతో ప్రజలకు కష్టాలు తప్పాయనే చెప్పవచ్చు. ఆర్ఎండ్బి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ఏరుపైన వంతెన నిర్మించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే ముందు జాగ్రత్తగా తొట్టంబేడు ఎస్ఐ బలరాం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తిరుపతిలోని శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం 55వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రముఖ ఆశ్రమాల నుంచి స్వామీజీలు తరలివచ్చి మలయాళ స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు 3 రోజుల పాటు గీతా పారాయణం, లలితా సహస్ర పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించారు. పలువురు స్వామీజీలు మాట్లాడుతూ ప్రతి మనిషి వారి జీవితాన్ని అత్యుత్తమ మార్గంలో నడపడానికి భగవద్గీత దిక్సూచిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. భగవద్గీతను చదవడం వల్ల సర్వ వేదాలు, ఇతిహాసాలు చదివిన పుణ్యం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 విద్యానందగిరి స్వామి, సంపూర్ణానంద స్వామి, సర్వాత్మానంద స్వామి, అవధాని ఆముదాల మురళి, హేమంత్ కుమార్ స్వామి, పుత్తూరు స్వామి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశయ్య ఈరోజు సిరిపురం కాలనీ వద్ద గల మలయాళ సద్గురు సేవా సమితి వారు మొన్నటి నుంచి 3 రోజుల పాటు వార్షికోత్సవాలు, అలాగే గీతా జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఉదయం నుంచి గీతా పారాయణంతో అనేక మంది భక్తులు వచ్చి మొన్నటి నుంచి నిన్న ఈరోజు చివరి రోజు, ఈ చివరి రోజు కూడా అనేక మంది వచ్చి ఇక్కడ హోమాలు, అలాగే గీతా పారాయణాలంతా చేస్తూ ఇక్కడ మలయాళ సద్గురు స్వాములు వారి ఆశీర్వాదంతో అందరూ ఇక్కడ గీతా పారాయణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి భగవద్గీతని చదవండి, దానిలోని అర్థం తెలుసుకుంటే మనం అందరూ మంచి మార్గాన్ని ఎంచుకుంటాము. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మలయాళ సద్గురు సేవా సమితిలో ఈ రోజుతో సరిసమాప్తి అవుతుంది. మళ్ళీ రోజు యథావిధిగా ఏదో ఒక కార్యక్రమం ఈ మలయాళ సద్గురు సేవా సమాజంలో జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి సన్మార్గాన్ని ఎంచుకుని మంచి లక్షణాలను ఉండి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తెలుగు గంగ ప్రాజెక్టులో 32 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన పానకం దినకర్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పాల్గొని దినకర్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో దినకర్ రెడ్డి శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఏపీ సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని సెక్రటరీ ఏపీ సీఎం ప్రద్యుమ్న ఇవాళ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని స్వాదరంగా ఆహ్వానించి ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, శ్రీకాళహస్తి మండల తహసీల్దార్ జనార్దన్ రాజు, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. सर अन्ना अन्ना సప్తగిరులను మంచు దుప్పటి కమ్మేసింది. నిన్న ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో తిరుమలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలిగాలులకు తోడు భారీగా మంచు కురుస్తూ ఉండడంతో తిరుమలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ మంచు దుప్పటిలా కమ్మేసింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి గదులకే పరిమితమైన భక్తులు ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో పాటు అబ్బురపరుస్తూ ఉండడంతో ప్రకృతి ప్రేమికులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పలు చోట్ల భక్తులు మంచు దుప్పటిని తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జబర్దస్త్ నటుడు రాకేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని, రాయలసీమను తిరుపతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారని, ఈ నేపథ్యంలో తిరుపతిని అభివృద్ధి చేయడంపై నేడు జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్. అందరికీ నమస్కారం. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించుకోవడం జరిగింది. ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో, నూతన పెట్టుబడులతో, భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము, సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం. అలాగే ముఖ్యంగా 3 జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా, సెంట్రల్ జోన్గా, మరి రాయలసీమ జోన్గా, మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకుని కూడా ఈరోజు కింద డిఆర్సీ మీటింగ్లో
అధికారులు ముఖ్యంగా కూడా చైర్మన్ గారిని అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అందరికి కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ 2-3 రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు, ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో 3 రోజుల కోసం 24 లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని బిడ్డు తీయాలి కాబట్టి అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు విషయంగా బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తిరుపతి అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ విషయం చెప్పినా చాలా సానుకూలంగా స్పందిస్తారని, తప్పక ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళతారని, అలాగే కేంద్ర మంత్రుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళతారని, మంగళవారం మంత్రి లోకేష్ కూడా ఢిల్లీ వెళుతున్నారని వారికి కూడా తెలియజేస్తానని చెప్పారు. కాగా నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, నగరి, పుత్తూరు ప్రాంతాలను కూడా నూతనంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపితే మంచి కార్గో టెర్మినల్ లాంటి లోడింగ్ సౌకర్యాలు, వ్యాపారాభివృద్ధి చెందుతుందని, పుట్టపర్తి రైల్వే స్టేషన్ బాలాజీ డివిజన్లో కలిపితే యాత్రికులకు మంచి సౌకర్యాలు కలుగుతాయని తెలుపుగా సానుకూలంగా స్పందించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాధవనాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు తిరుపతి రైల్వే డివిజన్ ఆవశ్యకతపై సానుకూలంగా స్పందించారు. కాగా గురువారం బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రులను కలవాలని చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ సమావేశంలో కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్, సూరినేని బుజ్జిబాబు నాయుడు, తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, సి కృష్ణయ్య, యు ప్రసాదరావు, నీలేష్ కుమార్, అనిల్ కుమార్, టీవీ రావు పాల్గొన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, అంబికా కృష్ణ, కమెడియన్ రఘు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైసీపీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తిరుమల శ్రీనివాసును దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ కోరారు. మంగళవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో వీసీ హాల్లో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించే జిల్లా సమీక్షా సమావేశం కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 30.174 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అదనంగా 270.23 చదరపు కిలోమీటర్లకు విస్తరించాల్సి ఉందన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు తమ సంపూర్ణ తోడ్పాటును అందించాల్సి ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సెట్టిపల్లి సమస్యను పరిష్కరించడం జరిగిందని, ఇందుకు సంబంధించి నిర్ణీత గడువులోగా సంబంధిత లబ్ధిదారులకు పట్టాలను అందజేయాలన్నారు. జనవరి 2026 సంవత్సరంలో ఫ్లెమింగో ఫెస్టివల్ను మరింత ఘనంగా నిర్వహించాలని సూచించారు. అందరికీ ఇల్లు కార్యక్రమానికి సంబంధించి భూసేకరణ కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలన్నారు.
టిట్కో గృహాలకు సంబంధించి సంబంధిత మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 22A ఉన్న భూములు ఎండోమెంట్ పరిధిలో లేకుంటే అలాంటి భూములు 22A నుండి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి కోట, వాకాడు, బాలాయపల్లి, వెంకటగిరి, ఓజిలి, పెళ్లకూరు, సత్యవేడు, తొట్టంబేడు, నాగలాపురం, నారాయణవనం కార్యాలయాల మరమ్మతులకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మంథా తుఫాను సందర్భంగా జిల్లాలో తీసుకున్న తుఫాను నివారణ చర్యల్లో భాగంగా 36 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని 627 కుటుంబాలకు 156.75 క్వింటాళ్ల బియ్యాన్ని, మత్స్యకారులకు చెందిన 4098 కుటుంబాలకు 2049 క్వింటాళ్ల బియ్యాన్ని, 2295 చేనేత కుటుంబాలకు 1147.5 క్వింటాళ్ల బియ్యాన్ని అందించామన్నారు. తుఫాను సందర్భంగా 70 రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. నవంబర్ 6వ తేదీన కేవీబీపురం మండలం ఓలూరు రాయల చెరువు తెగిపోవడంతో పోలీసు, రెవెన్యూ, ఇతర జిల్లా అధికారుల సమన్వయంతో సకాలంలో స్పందించి నివారణ చర్యలు చేపట్టామన్నారు. 4-5 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందన్నారు. ఇందుకోసం 3.5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అందించామన్నారు. శెట్టిపల్లికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ఈ నెల 22వ తేదీలోగా అన్ని పనులను పూర్తి చేసి పట్టాలను కూడా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అలాగే గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కోసం 10 లక్షల జనాభా ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారన్నారు. ఇందుకోసం తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, ఆర్సీపురంలకు చెందిన 63 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో కలిపేందుకు ప్రతిపాదించామని 13 గ్రామ పంచాయతీలు మాత్రమే ఆమోదం తెలిపారన్నారు. హతీరాంజీ మఠానికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. జిల్లాలో అందరికీ ఇళ్లు కార్యక్రమంలో గృహాలను మంజూరు చేసేందుకు భూసేకరణకు వెళ్లాల్సి వస్తుందన్నారు. స్వర్ణముఖి నది, తొండవాడ ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు సర్వే చేపడుతున్నామన్నారు. అలాగే స్వర్ణముఖి నది సుందరీకరణ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సూచించారన్నారు. సింహాచలం కండ్రిగా రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉందని, ఇంతకుముందు ఆ గ్రామస్తులకు డీకేటీ పట్టా ఇచ్చారని, అయితే ఇటీవల కోర్టు వాటిని రద్దు చేసి ఇతర ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వాలని సూచించారన్నారు. ఇందుకోసం సుమారు 200 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని కలువాయి మండలాన్ని, అలాగే నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. 2026 జనవరి నెలలో ఫ్లెమింగో ఫెస్టివల్ను పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో సుమోటోగా క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2,32,955 మందికి చేశామన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏర్పేడు, పూడి మధ్య బైపాస్ లైను, గూడూరు, రేణిగుంట మధ్య 3వ లైను, తిరుపతి, కాట్పాడి మధ్య డబుల్ లైన్, అలాగే సదరన్ రైల్వే పరిధిలో అరక్కోణం, రేణిగుంట మధ్య 3 మరియు 4 లైన్లు, గుమ్మిడిపూండి, గూడూరు మధ్య 3, 4 లైన్లు 6,666.35 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్నారని, వీటి భూసేకరణ కోసం నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకుని 2026 మార్చి 31 లోపు భూసేకరణను పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 16 తహసీల్దార్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అలాగే జిల్లాలో వీఐపీ మరియు వీవీఐపీ కార్యక్రమాలకు చెల్లించాల్సిన 6.45 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని మంత్రిని కోరారు. సమీక్షా సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా సమీక్షా కమిటీ మీటింగ్ ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో అన్ని రకాల సమస్యలపై సమీక్షించామన్నారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో ప్రతి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అదేవిధంగా అధికారులకు కూడా ప్రతి సమస్యను తగిన సమయంలో ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మంత్రి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో అధికారులకు సూచించామన్నారు. ఈరోజు తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది. దీంట్లో అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారులు సమక్షంలో అన్ని ఇష్యూస్ కూడా కులంకుశంగా రివ్యూ చేయడం జరిగింది. మొత్తం సుమారుగా 4 గంటలు సుదీర్ఘంగా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ నియోజకవర్గ ఇష్యూస్ కూడా గౌరవ మంత్రి గారికి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ నుంచి కూడా రెస్పాన్సెస్ కూడా తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్లో ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్క రైజ్ చేసిన ఇష్యూ మీద కూడా ఎట్లా పరిష్కారం చేయాలనే విధంగా కూడా గౌరవ మంత్రివర్యులు కూడా డైరెక్షన్ ఇచ్చున్నారు. దానికి సంబంధించి మిగతా అది గౌరవ మంత్రివర్యులు మీడియా మిత్రులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ ఇవాళ జరిగిన సమావేశంలో దాదాపుగా 36 శాఖలపై అధ్యయనం చేశామన్నారు. మునుపటి రివ్యూలో ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే ఎలా చేస్తే బాగుంటుందో చర్చించుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని వాటికి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో అంటున్నారని, మున్సిపల్ కౌన్సిల్లో కూడా అప్రూవల్ రావడం జరిగిందని తెలిపారు. రాబోయే తరాలకు మంచి చేయాలని ముఖ్యమంత్రి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని తెలిపారు. తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామంగా భావించాలన్నారు. అలాగే ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలైన మొంతా తుఫాను, రాయల చెరువు సంఘటనలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ ఎక్కడా నష్టం లేకుండా ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రాణ నష్టం లేకుండా చూడడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, సిపాయి సుబ్రహ్మణ్యం, చంద్రగిరి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, రామకృష్ణ, పాసిం సునీల్ కుమార్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డీసీసీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, వన్నేకుల క్షత్రియ కోఆపరేటివ్ చైర్మన్ రాజన్, డీసీఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ బొమ్మన, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, జిల్లా అటవీ శాఖ అధికారి సాయిబాబా, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మండ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి, డిపిఓ సుశీలాదేవి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సిపిఓ వెంకటేష్, డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిఈఓ కుమార్ ప్రసాదరావు, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్లు విజయభరత్ రెడ్డి, ఎల్ శివకుమార్, ఎక్సైజ్ నాగమల్లేశ్వరరావు, ల్యాండ్ అండ్ సర్వే శాఖ అధికారి అరుణ్ కుమార్, ఆర్టీఓ మురళీమోహన్, ఆర్ఎండ్బి ఎస్సీ రాజానాయక్, విద్యుత్ శాఖ, సివిల్ సప్లైస్, డిఎల్డిఓ, సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, గృహ నిర్మాణ శాఖ, పశుసంవర్ధక శాఖ, రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారి, వ్యవసాయ శాఖ అధికారి, టూరిజం జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అలాగే చైర్మన్లు అందరూ కూడా, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా, అలాగే అధికారులందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి, ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికి మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు, తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారో, దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా తిరుపతి ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు, దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం, కానీ కేవలం 30 స్క్వేర్ కిలోమీటర్లో ఉంటాం. ఎందుకంటే ఒంగోలు చూస్తే 128 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కడప చూస్తే 268 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది, అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్యాచరణ రూపకల్పన చేశారు. మాకు ఒక ఐడియా ఇచ్చారు, దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. కాదు అయితే కొంతమంది శాసనసభ్యులు వాళ్ళకున్న అభ్యంతరాలు కానీ, అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు, ఎందుకంటే రాబోయే తరాలకు మంచి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో, మొంతా తుఫాన్ అవ్వచ్చు, అలాగే మొన్న రాయల చెరువు సంఘటన అవ్వచ్చు, దాంట్లో ఎవరైతే అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అందరూ కూడా ఎక్కడ కూడా నష్టం లేకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తారో అది క్షేత్రస్థాయిలో అమలు చేసి ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా మొంతా తుఫాన్లో అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా రాయల చెరువు, ఎందుకంటే అది ఒక పెద్ద కెలామిటీ. అది ఎప్పుడు ఊహించని విధంగా ఉదయం పూట దాదాపు 9 అడుగుల నీళ్ళు రావడం నిజంగా చాలా
ఆశ్చర్యకరమైనది, అలాగే ఒక డిజాస్టర్ అది. కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, ముఖ్యంగా అక్కడ ఉన్న ఎస్ఐ అవ్వచ్చు, అతని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ను, ఇంకొక ఏఎస్ఐ అవ్వచ్చు, వాళ్ళు ముగ్గురు కూడా మంచి అంటే ఒక స్పాంటేనియస్గా స్పందించి సైరన్లు వేసుకుని అందరినీ కూడా సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళడం, అందరూ కూడా అభినందించడం కూడా జరిగింది. అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా సకాలంలో అక్కడికి వెళ్ళి ఎలాగైతే మోంతా తుఫాన్లో అందరినీ ఆదుకున్నారో వీళ్ళని కూడా ఆదుకుని వారికి కూడా కావాల్సినటువంటి రిలీఫ్ కూడా ఇవ్వడం చాలా శుభసూచకం అని చెప్పి కూడా తెలియజేస్తాను. వారికి కూడా వారు కోరుకున్నటువంటి రీలొకేషన్ కూడా కోరుకున్నారని చెప్పేసి కరెక్ట్గా తెలియజేశారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో అంటే అలాంటి జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి రెమెడీస్ తీసుకుంటూనే వారికి కూడా రీలొకేషన్ కూడా తప్పగా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటూ ఉంటారు, హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉండాలి, ఎకోసిస్టమ్ ఉండాలి అని చెప్పేసి. అందుకనే ఒక వైబ్రెంట్ ఎకోసిస్టమ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసాం, ఫ్లెమింగో ఫెస్టివల్ చూసాం ఈ ప్రాంతంలో సుల్లూరుపేటలో. అలాగే అది చూసిన తర్వాత మనకి మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ చూసాం. తర్వాత కనకదుర్గమ్మ అమ్మడు మనం విజయవాడలో చాలా కార్యక్రమాలు చూసాం. ఒక వైబ్రెంట్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్లో కూడా మార్పు వచ్చింది గత పాలకుల తర్వాత. ఈ పాలకుల్లో బ్రహ్మాండమైన వాతావరణం ఉందని చెప్పేసి వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే తిరుపతిలో కూడా ఇప్పుడు కూడా అలాంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా చెప్పారు. అందుకని తిరుచానూరు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పుడున్నా కూడా అదొక కార్యక్రమం తీసుకుని ముందుకు పోవాలని, అలాగే ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తూ ఉందో దాన్ని కూడా మళ్ళీ ఈ నెల వచ్చే నెల వచ్చేది కూడా అది కూడా ఒక మంచి ప్రణాళికతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేశారు. అలాగే తిరుపతి పక్కన ఉన్నటువంటి మనకి స్వర్ణముఖి అప్గ్రేడేషన్ కానీ అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ స్వర్ణముఖి అవ్వచ్చు, అలాగే మిగతా చెరువులన్నీ కూడా మనం బ్యూటిఫై చేసి అంటే టూరిజాన్ని డెవలప్ చేయాలి. అలాగే ముఖ్యంగా అంటే వచ్చిన వారు కూడా 2-3 రోజులు ఇక్కడ ఉండే విధంగా వారికి యాక్టివిటీ కూడా కల్పించాలని చెప్పే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మనకి ఈ తిరుపతి ప్రాంతంలో జిఎస్డిపి అనేది ₹1 46 పైసలు మనకి ఇండస్ట్రీస్ వస్తే 37 పైసలు మనకి టూరిజం నుంచి వస్తాం, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తూ ఉంది. సో ఆ 46 పైసల్ని మనం పెంపొందించుకుంటూ బలపరుస్తూ అలాగే టూరిజంని కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియల్ పరంగా కూడా మనం ఈ ప్రాంతాన్ని సెంట్రలైజ్ చేసుకుని ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే దిశగా కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. మనం చూసాం, మనం సిఐలో ఎన్నో మనం పార్ట్నర్షిప్ చేసుకుంటుండే ఉన్నాయి. టూరిజం పరంగా ఒక 7 రిసార్ట్స్, హోటల్స్ అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీస్ పరంగా కూడా మనకి రౌతుసూరమాల అవ్వచ్చు, లేకపోతే నాయుడుపేటలో ఇది అవ్వచ్చు, మనకి అలా చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఎలా సమస్య లేకుండా ఇండస్ట్రీస్ అనేది మనం ఎంఓయూ చేసుకోవడం కాదు, క్షేత్రస్థాయిలో అవన్నీ కూడా అమలు అవ్వాలి. ఎలాగైతే శ్రీ సిటీలో కొన్ని అడ్డంకులు వస్తే మనం దాని యొక్క శ్రీ సిటీ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి అడ్డంకులు వస్తాయి, అన్నీ కూడా కోర్టు నుంచి మనం క్లారిఫికేషన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు అది కూడా ముందుకెళ్తా ఉంది. అట్లా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్లే దిశగా ఒక మంచి హెల్దీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. దానికి కలెక్టర్ గారు వచ్చి ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో మఠం భూములు ఉన్నాయి, లేకపోతే ఇతర ఎండోమెంట్స్ భూములు అన్నీ కూడా ఉన్నాయి. దాని మీద కూడా చాలా డీప్గా డిస్కస్ చేయడం జరిగింది. మఠం భూములు అవి కూడా అంటే అవన్నీ కూడా కోర్టుకి సబ్జుడిస్ కాబట్టి అవన్నీ కూడా డిస్కషన్ పెట్టి రేపు దానికి స్పెసిఫిక్గా ఎండోమెంట్స్ మంత్రి గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే అంటే ఎవరైతే అనుసంధానమైనటువంటి మంత్రులు అందరూ కూడా కూర్చుని దీని మీద ఒక డెసిషన్ తీసుకుని వచ్చి మఠం ద్వారా, ఎందుకంటే ఒక గార్డియన్గా ఒక కలెక్టర్ కానీ ఇతర డిపార్ట్మెంట్ ఉంటే తప్ప ఆ భూములు మనం కాపాడలేము. కాబట్టి ఆ ప్రక్రియ ఎలా చేస్తే బాగుంటుంది అనేది లీగల్ ఒపీనియన్ తీసుకుని తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. అవి కూడా మేము తప్పకుండా చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అలాగే ఫారెస్ట్ ఎందుకంటే 37% ఆఫ్ తిరుపతి మనకి ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ బౌండరీస్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి, పేదవాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి శాసనసభ్యులు చెప్పారు. దాని మీద కూడా వే ఫార్వర్డ్, ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అలా ఫారెస్ట్ కూడా తగ్గకూడదు, ఎందుకంటే గ్రీనరీ అనేది ఈ రాష్ట్రంలో పెరగాలని చెప్పేసి లక్ష్యంతోనే మనం పనిచేస్తాను. అది కాపాడుకుంటూ పేదవాడి హక్కులు కూడా కాపాడే దిశగా కూడా తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య ఉందో,
ఒక మంచి ఇది మేజర్ సమస్యలు ఈ జిల్లాలో లేవు. కానీ ఈ ట్రాన్సిటింగ్ ఆఫ్ గాంజా ఎక్కువ ఉంది కాబట్టి మన ఎస్పీ గారు అద్భుతంగా దాని మీద ఉక్కుపాదం మోపారు. ఇక్కడ ఎక్కడ యువత కూడా చెడిపోకూడదని చెప్పే లక్ష్యంతో ఆ ట్రాన్సిటింగ్తో పాటు ఇక్కడ యూసేజ్ కూడా పూర్తిగా దాన్ని తొక్కేసి, అలాగే 12 మంది మీద పీడీ యాక్ట్ పెట్టి, అంటే తప్పకుండా వాళ్ళు భయపడితే తప్ప ఇది జరగదని చెప్పేసి లక్ష్యంతో చేశారు. అలాగే ఎక్కడ కూడా పోక్సో యాక్టివిటీ అవన్నీ కూడా తగ్గించే దిశగా కూడా కఠినతరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. రౌడీజం అనేది లేకుండా రౌడీజం, గుండాయిజం రహిత ప్రాంతం చేయాలనే లక్ష్యంతోనే పోలీసు వారు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఎలాంటి న్యాచురల్ క్లైమేట్స్ వచ్చినా కూడా వారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే నేను ఇంత చెప్పానో స్వర్ణముఖి బ్యూటిఫికేషన్ అనేది, ఎలాగైతే మన పుట్టపర్తిలో మనం చూసాము, చిత్రావతి మీద చెక్ డ్యామ్ కట్టి అక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తే మొన్న పుట్టపర్తి సాయిబాబా గారి యొక్క 100వ జయంతిలో అద్భుతమైన కార్యక్రమాలు చేయగలిగాం. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా హారతితో పాటు డ్రోన్ షోస్ అవ్వచ్చు, లేదా ఇతర లేజర్ షోస్ అవ్వచ్చు, అన్ని కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పే లక్ష్యంతో చేస్తా ఉన్నాం. అలాగే హంద్రీనేవా నుంచి కళ్యాణి డ్యామ్కి ఎలాగైతే 126 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో, దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులు కావచ్చు, అలాగే తిరుపతికి ముఖ్యంగా నీటి ఎత్తుడి ఉండకుండా ఉండే దిశగా కూడా ఒక ప్రణాళిక వచ్చింది. అది కూడా అంటే శాంక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి త్వరలో అది కూడా చేయబోతా ఉన్నాం. అలాగే శెట్టిపల్లి ముఖ్యంగా ఎప్పటి నుంచో తిరుపతి వాసువులు చూస్తున్నటువంటి, అంటే ఇది ఒకటి ప్రెసిడెన్సీగా కాబోతా ఉంది. చరిత్రలో ఎవరు చేయని విధంగా ఎప్పటి నుంచో సమస్యకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని చాలా గట్టిగా అధ్యయనం చేసి, అప్పుడు కలెక్టర్ గారు అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, విజయవాడకి 4 సార్లు వచ్చి మాతో కూడా మ్యాపులు పెట్టుకుని ఎలా చేస్తే బాగుంటుందో ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా చైర్మన్గా దివాకర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక కార్యాచరణ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా ఈ శెట్టిపల్లిని ఒక మోడల్ టౌన్షిప్గా చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతో తుడా కూడా భాగస్వామ్యం ఉంటుంది, రెవెన్యూల భాగస్వామ్యం ఉంటుంది. తద్వారా ఒక మంచి కాలనీ అక్కడ క్రియేట్ చేయబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా తిరుపతి వారందరూ కూడా సపరేట్ రైల్వే జోన్ అడుగుతున్నారు. అది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారు. కానీ ఈ యొక్క సంవత్సరం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతో నూతనమైనటువంటి రైల్వే ప్రాజెక్టు రావడం నిజంగా చాలా హర్షణీయం. మీ అందరి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే కూటమి ప్రభుత్వం అందరినీ కూడా నేను దీని మూలంగా మన తిరుపతి తరఫున అభినందన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో సకాలమే మాట ఇచ్చున్నాము. పూర్తిగా టైం టు టైం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం అవుట్లెట్లు పెట్టి తప్పకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్, అలాగే సకాలంలో కూడా వారికి డబ్బులు కూడా పడే విధంగా చేస్తా ఉన్నాం. అలాగే రైతులు కూడా ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వారికి ఎప్పుడు కావాల్సినటువంటి యూరియా కూడా పూర్తిగా ఉంది. ఎక్కడైతే మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ప్రతి ఎకరాకు కూడా మూడు బ్యాగులు తగ్గకుండా యూరియా ఇచ్చే దిశగా ఒక ఆలోచనతో క్లియర్ కట్గా మన కలెక్టర్ గారు ఉన్నారు. అది కూడా పూర్తిగా అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు చాలా రిప్రజెంటేషన్ మా గూడూరు ఎమ్మెల్యే గారు తరఫున వచ్చారు కొందరు, గూడూరు నియోజకవర్గం గురించి కూడా. అలాగే పత్రికా సోదరులు కొందరు అడిగారు గూడూరు నియోజకవర్గం, నెల్లూరు గురించి. అంటే భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గర ఉన్నప్పటికి కూడా మనకి వివిధ కారణాలు ఉన్నాయి మనం గూడూరుని తిరుపతిలో పెట్టుకోవడం కోసం. ఎందుకంటే మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే వస్తూ ఉందో అభివృద్ధికి పూర్తిగా మనం దూసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో గూడూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ప్రకాశంకి రామాయపట్నం ఉంది, పోర్ట్ అభివృద్ధి చెందుతూ ఉంది. నెల్లూరుకి కృష్ణపట్నం పోర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి దుగ్గరాజపట్నం రావటం, అది అభివృద్ధి దిశగా వెళ్ళటం, అది రేపు పొద్దున ఈ ప్రాంతానికి మనకి చాలా అద్భుతమైన అవకాశాలు కల్పించే దిశగా అది ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే కనెక్టివిటీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి 5 మండలాలకు కూడా NH కనెక్టివిటీ, బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది గూడూరుకి. అది ఎయిర్పోర్ట్ తిరుపతికి, అటు చెన్నై కూడా అద్భుతంగా కనెక్టివిటీ ఉంది. కాబట్టి అది ఇటు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా కొందరు డిసైడ్ చేస్తే తప్పకుండా ఏదైతే గెజెట్ ఇచ్చామో అబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అది కూడా రిజాల్వ్ చేస్తామని
తెలియజేసుకుంటూ ఒక వైబ్రెంట్ వాతావరణంలో తిరుపతిని రాబోయే రోజుల్లో ఒక మంచి ఎకో సిస్టమ్ తయారు చేయాలని చెప్పేసి ఏదైతే మంచి వాతావరణం దాన్ని ఇంకా బెటర్ చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా డిఆర్సీ అందరూ కూడా డిసైడ్ చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇక్కడ అధికారులు ఉంటాం, ప్రజాప్రతినిధులు ఉంటాం. నిజంగా తిరుపతి చేసుకున్నటువంటి ఒక మంచి ఇదని చెప్పేసి కూడా ఒక అదృష్టం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం పునః ప్రారంభించిందని ఆయన తెలిపారు. తిరుపతి 10వ డివిజన్ పరిధిలోని 35వ రేషన్ షాప్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం పునః ప్రారంభించారు. కార్డుదారులకు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బియ్యం పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోందని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని ఆయన తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు పునర్నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ ఏడాదిన్నరలోపే అమలు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుని న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులుగూరు మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, ఎన్డీఏ నాయకులు భరణి యాదవ్, రాజారెడ్డి, వెంకటేశ్వర్లు, ఈతమాకుల హేమంత్ యాదవ్, గంగమ్మగుడి ఆలయ పాలక మండలి సభ్యులు రుద్రకిషోర్, ఆనందగౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరంలో ఎఫ్సి షాప్ 10వ డివిజన్ షాప్ నంబర్ 35 పునఃప్రారంభించడం జరిగింది. కొత్తగా ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీకి గత ఎన్నికల్లో ఈ 10వ డివిజన్లో అందరూ కూడా మూకుమ్మడిగా మన మురళి గారి పులిగోరు మురళి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా అత్యధిక మెజారిటీ కూడా సాధించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిపించాలనే ఒక విధంగా అందరితో మాట్లాడి ఈ డివిజన్లో పెద్దలందరితో కలిసి మూకుమ్మడిగా మన మహిళా నాయకురాలికి షాపును అలాట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆమె కోరికను నెరవేర్చారు ఈ లోకల్ నాయకులు అందరూ కూడా. ఖచ్చితంగా ఆమెకే ఇవ్వాలని అందరూ కూడా మూకుమ్మడిగా చెప్పడం జరిగింది. దాంతో ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చెప్పి షాపును అలాట్ చేయడం కూడా జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ డివిజన్లో ఉండే మొత్తం ప్రతి ఇంటికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం. అందులో ఇది కాకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇచ్చిన సూపర్ హామీని సూపర్ సక్సెస్ చేశారు. అన్ని ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్లకు పెన్షన్లు, అన్నీ కూడా వికలాంగులకు పెన్షన్లు అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తారీఖు తప్పకుండా ప్రతి చోట కూడా వెళ్ళి అందరికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఒక ముగ్గురు కూడా కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంటారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికి కూడా 10వ డివిజన్లో ఫేర్ ప్రైస్ షాప్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, ఈ స్లమ్ ఏరియాలో భారీ ఎత్తున కూడా అందరికి కూడా దగ్గరగా ఈ స్టోర్ని ఓపెన్ చేయడమే కాకుండా తిరుపతిలో మనం ఒకసారి చూస్తే తిరుపతి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల మేరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదం నడపడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ వచ్చి యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా ఈరోజు తిరుపతిలో అనేక కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి.
అదేవిధంగా తిరుపతి అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థని ఈరోజు ఏదైతే గ్రేటర్ స్థాయికి తీసుకెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా దీంట్లో కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనే దీంతో అందరి యొక్క సూచనల సలహాల మేరకు ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో లక్షలాది యాత్రికులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రంలో అనేక విధాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపేదానికి ఎన్డీఏ కూటమి కృషి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గడిచిన 18 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో డిసెంబర్ 1వ తారీఖు నిన్నటితోటి 50,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అండగా నిలిచేందుకు పెన్షన్స్ను పెంచినటువంటి ఘనత చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో సృష్టించడం జరిగింది. ఇవాళ స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కలిసి ఇక్కడ కొత్తగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సరస్వతమ్మ గారికి ప్రభుత్వం ద్వారా ఫెయిర్ ప్రైస్ షాపు రేషన్ దుకాణాన్ని ఇప్పించి వారి కుటుంబానికి అండగా నిలిచే విధంగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో కూటమికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, ఆర్సి మునికృష్ణ గారు, సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి గారు, బీజేపీ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్ గారు, ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హేమంత్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో సంక్షేమం అభివృద్ధిని బాధ్యతగా తీసుకొని ఎప్పటికప్పుడు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పనిని కూడా వేగంగా తీసుకెళ్లడము, తదనుగుణంగా మాకు సహకరించేటువంటి కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా మాకు స్వాగతం పలికారు. సమాజంలో హింసకు గురవుతున్న మహిళలు ఎవరైనా సరే సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ ప్రాంగణంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, సొళ్లూరుపేట ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, నెలవల విజయశ్రీ, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, డిఆర్ఓ నరసింహులు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతాబాయ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సఖీ వన్ స్టాప్ సెంటర్ను తిరుపతి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిందని, ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా సరే వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చన్నారు. మహిళలకు ఉమెన్ హెల్ప్ లైన్ 181 కూడా ఉచితంగా ఉందని తెలిపారు. సఖీ వన్ స్టాప్ సెంటర్లో మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్, లీగల్ ఎయిడ్, పోలీసు సహాయం, వైద్య సహాయం మరియు షెల్టర్ కూడా ఇవ్వబడుతుందని తెలియజేశారు. తిరుపతి రూరల్ గాంధీనగర్ శ్మశాన వాటికకు వెళ్లే దారిని జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గం సి మల్లవరం గ్రామ పంచాయతీ గాంధీనగర్ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికకు వెళ్లే దారి సమస్య దశాబ్దాల కాలం నుండి పరిష్కారానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు ప్రస్తుత శాసనసభ్యులు పులివర్తి నానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే సహకారంతో సీమల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ శ్మశాన వాటికకు వెళ్లే దారిని జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాది సీమల్లవరం గ్రామ పంచాయతీ గాంధీనగర్కి చెరువు కట్టిది. గత ప్రభుత్వంలో పక్కన సూర్యుడి చెరువు నిండిపోయిందని తీసేసి మొత్తం ఇక్కడ ఉన్న మట్టి అంతా వెళ్ళిపోయింది. ఇక్కడ చనిపోతే ఇక్కడ పూడ్చుకునేదానికి బాగుంది చోటు. ఆయన ఊరినంతా అల్లకొల్లారం చేసి వారు జేసీబీ పెట్టి పెరికేసి చెరువు నీళ్ళంతా ఈ వారు బానిచ్చాక అప్పుడు గత ప్రభుత్వంలో పాతకాల వాళ్ళందరినీ కొట్టి ఇక్కడ గాంధీనగర్ వాళ్ళందరినీ కొట్టి నాశనం చేసేసినాడు. ఇక్కడ ఇప్పుడు పూడ్చుకునేదానికి కూడా చోట్లేదు. ఇప్పుడు వర్షం పడిందంటే బాడీని ఎత్తుకొని పోతే కిందికి పడిపోతామని జారి ఇప్పుడు 2-3 మాటలు చేపించినాము. ఇప్పుడు నాన్నతో ఎమ్మెల్యేతో మాట్లాడినాము. ఏడాది సిమెంట్ రోడ్ వేసి అదంతా లెవెల్ చేసి నీట్గా శ్మశాన వాటికి రెడీ చేయిస్తానని చెప్పున్నారు. దానికోసము ఎమ్మెల్యేకి లెటర్ కూడా పెట్టినాము ఊరు తరఫున. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏమి జరగడుతుంది అని భయపడతా ఉంటే వాళ్ళు ఈ గ్రావెల్ తోలి నీట్గా రెడీ చేసి ఈ రోజు వరకు అడ్జస్ట్ చేసి అక్కడ బాడీ పూడుకునేదానికి ఏర్పాటు చేస్తున్నాం ప్రభు మేము.
రోడ్డు ఏర్పాటు చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలి. సెట్టిపల్లికి సంబంధించి పట్టాలు త్వరితగతిన లబ్ధిదారులకు అందించాలి. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉచిత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 సఖీ వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ అందిస్తుంది. తిరుపతిలోని 10వ డివిజన్ పరిధిలో 35వ రేషన్ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి, శ్రీవారి ఆలయం నుంచి సారె ఊరేగింపు, ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు, టీటీడీ సిబ్బంది నూతన వస్త్రాల సమర్పణ. పరివర్తన తీసుకువచ్చే దిశగా ఖైదీలకు ఉపాధి కల్పన, సత్ఫలితాలనిస్తున్న చిత్తూరు జిల్లా జైళ్ల శాఖ అధికారుల కార్యాచరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.